ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సూపర్ 6 సక్సెస్ అంటూ కూటమి ప్రభుత్వం ఆర్భాటాలు చేస్తుందని వైసీపీ నేత వడ్డీ రఘురాం ఆరోపించారు. హంగు ఆర్భాటాలతో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టిందన్నారు. బాండ్ పేపర్లలో సంతకాలు చేసి మరీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. సంజయ్. గుడ్ ఆఫ్టర్నూన్ చిరంజీవి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ శ్రేణులు ఉద్యమాలు చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం పనితీరు సరిగా లేదంటూ వ్యతిరేకంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నినాదంతో మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్లపైకి వచ్చి వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అయితే ఒక్కసారిగా ఈ 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం చేసిన అవినీతి పనులు కానీ, అదే విధంగా వాళ్ళు చేయలేని పనులు కానీ, సూపర్ 6 లో ఎటువంటి పనులు సూపర్ 6 లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో వాళ్ళు ఈ అంశాలను వెలుగులోకి తీసుకురావడానికి, ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ధర్నాలు, రాస్తారోకులు, ర్యాలీలతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కసారిగా మన వెలుగులోకి వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ అక్కడక్కడ మనం చూసుకుంటే గనక ఎటువంటి ఉద్యమాలు కానీ, ఎటువంటి కార్యక్రమాలు కానీ చేయటంలో కానీ ఏం చేసినా సరే తక్కువ జనంతో అక్కడ కార్యక్రమాలు చేయటం మనం ఇప్పటి వరకు చూస్తున్నాము. అయితే ఈ 2 ఏళ్ల పాలనలో వెన్నుపోటు 2 ఏళ్ల పాలనలో అనే కార్యక్రమంతో ముందుకు వచ్చి ప్రజల్లో ఒక్కసారిగా వీళ్ళు బ్లో అవుట్ అవ్వడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో పాల్గొంటూ వాళ్ళ వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కూడా ఇది ఒక ముందడుగు అని చెప్పుకోవచ్చు. అదే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అది ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మన తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చూసుకుంటే గనక అక్కడ ఇన్ఛార్జి వడ్డీ రఘురాం ఆధ్వర్యంలో భారీగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం పనితీరును వ్యతిరేకిస్తూ వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని తీసుకుని ఆయన భారీ ర్యాలీతో నిరసన కార్యక్రమం చేపట్టాడు. తాడేపల్లిగూడెంలో మనం చూసుకుంటే కనుక జనసేన అక్కడ బలోపేతంగా ఉంది. అక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో అక్కడ జనసేన గెలవడంతో వైఎస్ఆర్సీపీ అనేది కొంత కుంటిపడడం జరిగింది. ఈ 2 ఏళ్ల కాలం వ్యవధిలో ఇప్పుడు మనం చూసుకున్న కూడా వడ్డీ రఘురాం అతనికి కొత్తగా ఇన్ఛార్జి పదవులు కట్టబెట్టడంతో ఆయన అనేక కార్యక్రమాల్లో ముందడుగు వేస్తూ తనంటూ నిరూపించుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుకు తీసుకెళ్తూ కార్యకర్తలకు, ఇటు నాయకులకు తానున్నాను అని చెప్పి ఒక భరోసా ఆయన కల్పిస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. అదే విధంగా ఈ రోజు చూసుకుంటే కనుక చింతలపూడి కాన్స్టిట్యున్సీ అంటే ఏలూరు జిల్లా చింతలపూడి కాన్స్టిట్యున్సీలో కంభం విజయరాజు తన ఉనికిని ఎప్పుడు కూడా ఎన్నికలు అయిన దగ్గర నుంచి కూడా విజయరాజు కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా సరే తానున్నాను, నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ నేనున్నానని చెప్పి భరోసా ఇస్తూ తాను ముందుకు వెళ్తూ అక్కడ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అండదండలు ఉంటూ అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ ముందుకు తీసుకువెళ్ళటం మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఈ ఖమ్మం విజయరాజు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీని నిలదొక్కుని తానున్నాననే ఒక నినాదంతో మొత్తం అక్కడ ఉన్న 5 మండలాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకి భరోసా ఇస్తూ ముందుకు వెళ్ళటం, అక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే అక్కడ బాగా ఉద్యమాన్ని అక్కడ నుంచే ఏలూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక చింతలపూడి కాన్స్టిట్యున్సీ అనేది అక్కడ వైఎస్ఆర్సీపీ చాలా పట్టున్న పార్టీగా అక్కడ ఉండడం జరిగింది. అయితే ఈ విధంగా చూసుకుంటే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో కూడా
వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ కూడా ఒక్కసారిగా పుంజుకుందని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సంజయ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ 2 ఏళ్ల వెన్నుపోటు పాలన మీద ఇవాళ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా సూపర్ సక్సెస్ అని ఏదైతే సంబరాలు జరుపుకుంటున్నారో, ఇవాళ ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోకుండా ఇవాళ అంగు ఆర్భాటాల్లో లేనట్టు చూపించి ఇవాళ ప్రజలను మభ్యపడతా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెల్లెల గురించి, అన్నదమ్ముల గురించి, రైతు సోదరుల గురించి, అలాగే విద్యార్థుల గురించి, డిఎస్సీ చదివినటువంటి స్టూడెంట్స్ గురించి, వీళ్ళందరి గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇవాళ ఈ నిరసన కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు